హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు కూడా మనం ఎప్పటిలాగానే బయటికి అయితే వెళ్ళిపోతున్నాం. ఈరోజు మనం ఐఎంఎం మాల్కి అయితే వెళ్ళిపోతున్నాం అండ్ దట్స్ వెరీ బిగ్. ఇవన్నీ మన చైనీస్ షాప్స్ అనమాట, సంథింగ్ లైక్ చైనీస్ టౌన్, బట్ ఇట్స్ నాట్ కాల్డ్ చైనీస్ టౌన్. సో ఇవన్నీ మనకి బూండేలో అయితే ఉన్నాయి అండ్ దిస్ మాల్ ఇస్ ఆల్సో బూండే మాల్, పయనీర్ మాల్ అని కూడా అంటారు. అండ్ ఐ మెట్ దిస్ క్యూట్ క్యాట్ రైట్ అవే దేర్ ఇన్ ద మాల్. చాలా క్యూట్ ఉంది అండ్ నేను ఆడుకున్నాను కూడా దాంతో. కొన్ని ఫొటోస్ కూడా తీసుకున్నాను, ఈ వీడియో లాస్ట్ అప్లోడ్ చేశాను. అండ్ ఇవి మన ఎంఆర్టీ కార్డ్స్, ఇంకా బస్ కార్డ్ కూడా. మా నాన్న నేను అయితే మా కార్డ్స్ రీఛార్జ్ చేయడానికి అయితే వచ్చేసాము. రీబ్యాలెన్సింగ్ అయితే చేసేస్తున్నాము కార్డ్స్కి. సో ఐఎంఎం మాల్కి అయితే వచ్చేసాం గైస్, అంటే ఆల్మోస్ట్ వచ్చాము, ఇంకా రాలేదు. సో లోపలికి ఇప్పుడైతే వచ్చేసాం. వెళ్ళగానే మనకి ఫ్రంట్లో ఇక్కడ ఫ్రీ టేస్టింగ్ అయితే పెట్టారు ఐస్ క్రీమ్ది. అండ్ నాకు లైట్ చీజ్ కేక్ ఐస్ క్రీమ్ అయితే ఇచ్చారు. మా తమ్ముడికి బోనస్గా చాక్లెట్ ఇంకా లైట్ చీజ్ కేక్ ఐస్ క్రీమ్ కూడా ఇచ్చారు. చాలా బాగుంది టేస్ట్ కూడా. అండ్ మేము పైకి అయితే వెళ్ళిపోతున్నాం. పైకి రాగానే మనకి ఇక్కడ బట్టలు $9, $5, $8కి అయితే పెట్టారు. అండ్ క్వాలిటీ ఇంకా డ్రెస్సింగ్ సెన్స్ కూడా చాలా బాగుంది, డిజైన్స్ అన్నీ. మీరు కనుక సింగపూర్ మాల్కి వస్తే పక్కా ఇది విజిట్ చేయాలి. అండ్ మేము ఇక్కడ డైసోకి ఇంకా కొన్ని షాప్స్కి అయితే తిరిగేసి కొన్ని కొనుక్కొని అండ్ వీఆర్ డూయింగ్ సెల్ఫ్ చెకింగ్. డైసోలో చెకింగ్ అయితే చేసేసుకొని అండ్ వీ టుక్ ద బిల్ అవుట్ అండ్ కవర్ తీసేసుకొని వీ ట్యాంగ్ ఇట్ అండ్ వీ టుక్ సమ్ ఎగ్ ఫ్రైడ్ రైస్ లంచ్కి, డిన్నర్కి. అండ్ బర్గర్ కింగ్ కూడా తీసుకున్నాము, వీ షేర్డ్ ఇట్. And the straw is something special about our teeth. మన ఫ్రెండ్ 2 teethsని కవర్ చేసింది, లైక్ స్టాప్ yellowing sensitivity. These are gummies for $3.07. చాలా వియర్డ్గా ఇంకా ఆక్వర్డ్గా ఉన్నాయి కదా ఇవన్నీ. అండ్ దీస్ ఆర్ డేట్స్. కొన్ని అయితే నాకు తెలుసు కానీ వేరే అన్ని వెరైటీగా ఉన్నాయి. దీస్ ఆల్ ఐ నో. నాకు ఇక్కడ కూడా టేస్టింగ్కి ఇచ్చారు, బట్ ఐ లైక్ ద లైట్ చీజ్ కేక్ మోర్. ఓకే, ఇది కూడా పర్లేదు, నాట్ బ్యాడ్. సో ఇవన్నీ దూడ్ పేడ, కానీ వెరైటీ పేర్లు అయితే పెట్టి అమ్మేస్తున్నారు. అండ్ దీస్ ఆర్ గమ్మీస్. నార్మల్ గమ్మీస్ కంటే కొంచెం వెరైటీగా ఉన్నాయనుకోండి. అండ్ ఇక్కడ కొన్ని వేరే చేశారు. దీస్ ఆర్ న్యాచురల్ ఇమ్లీ ట్రీస్ చాక్లెట్స్. ఇవి చూసారా, బెండకాయ ఇంకా బీన్స్ అవన్నీ ఎండపెట్టి సాల్ట్ స్ప్రింకిల్ చేసి మనకైతే అమ్మేస్తున్నారు. అండ్ దీస్ ఆర్ ఒరిజినేటెడ్ ఫ్రమ్ టోక్యో. ఇవన్నీ గమ్మీ బేర్స్ ఇంకా అన్నీ. అండ్ వీ లుక్డ్ అట్ ద మాల్. కొన్ని అయితే కొనేసుకొని వీఆర్ ఆన్ హియర్ ఆన్ ద బస్ ఫర్ రిటర్నింగ్. ఈ బస్ మమ్మల్ని ఏమనుకున్నామంటే బూన్ లేక్ తీసుకెళ్తుంది అనుకున్నాం, బట్
యా తీసుకెళ్తుంది, ఇంటర్చేంజ్ చేయాలి. ప్లస్ ఈ బస్సు ఏంటంటే మనకి తిరిగిన చోట 2-3 సార్లు తిప్పి మమ్మల్ని బూన్ లేక్ తీసుకెళ్ళింది. సో వీ వేస్టెడ్ 1 hour ఆఫ్ అవర్ టైం. ఇంటికి వెళ్ళాల్సిన 10 o'clockకి వెళ్ళకుండా మేము 11:30కి వెళ్ళాము ఇంటికి. అప్పటికే 9:45 అయింది టైము. అండ్ నా వీఆర్ రిటర్నింగ్. చూడండి, నేను ఇందాక చూపించిన టెంపుల్ మళ్ళీ వచ్చింది. అదిగోండి చెప్పాను, తిప్పిన చోటే తిప్పుతుంది మళ్ళీ. బట్ సింగపూర్ ఈజ్ ద క్లీనెస్ట్ అండ్ ద గ్రీనెస్ట్ సిటీ ఎవర్ ఐ సా. చాలా క్లీన్గా ఉండిద్ది అండ్ మోస్ట్లీ గ్రీన్గా కూడా ఉండిద్ది, యాజ్ ఎవ్రీవన్ యాజ్ సేస్. ఆ బస్ చూసారా ఎంత కలర్ఫుల్గా, డబుల్ డెక్కర్ బస్, అది కూడా బాగుందో. ఇప్పుడు మనం ఎక్కిన నార్మల్ బస్, డబుల్ డెక్కర్ ఎక్కాలంటే బూందే నుంచి ఎక్కాలి, కానీ ఇప్పుడు మనం ఐఎంఎం నుంచి ఎక్కాం. ఓకే, ఐఎంఎం దగ్గర కూడా ఉంటాయి, బట్ యునో వెరీ రేర్ కేసెస్. అలానే ఇంకోండి మళ్ళీ ఐఎంఎం మాల్కి వచ్చాం. ఐఎంఎం. సో ఇంటికి అయితే వచ్చేసాం. దిస్ ఇస్ day 2. అండ్ మా తమ్ముడు చెప్పాను కదా గోకియో పార్ట్ అని కొన్ని జెల్లీస్ అయితే తీసుకున్నాడు, విచ్ సించాన్ లైక్స్ టు ఈట్. అవి నేను డీప్ ఫ్రీజర్లో అయితే పెట్టేసి ఒక 5 to 4 hours పెట్టేశాను ఫ్రిడ్జ్లో. అండ్ కాసేపు అయ్యాక తీసేసి అండ్ వీఆర్ రెడీ టు ఈట్. కొంచెం గట్టిగా జెల్లీ లాగా మిగిలవుతుంది చూసారా మీకు. అండ్ మేము కిందకైతే వచ్చేసి 6 o'clockకి, 6 o'clockకే కరెక్ట్గా. కానీ బట్ యూనో ఎంత ఎండగా ఉందో. We wanted to rent the cycle, but credit card మా నాన్న దగ్గర ఉంది. సో మై ఫాదర్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ ఆఫీస్. అప్పటి వరకు మేము చక్కగా అయితే ఆడేసుకున్నాము. సో నైట్ వరకు నేను సైకిల్ తొక్కుకున్నా, మా తమ్ముడేమో ప్లే గ్రౌండ్లో ఆడుకున్నాడు. అండ్ ఐ టుక్ మై బ్రదర్ ఫర్ ఫ్యూ రౌండ్స్ ఆన్ మై సైకిల్. అయ్యండి నేను అక్కడ ఎలా తొక్కుతున్నాను. అండ్ మై బ్రదర్ ఈస్ ప్లేయింగ్ ఇన్ ద ప్లే గ్రౌండ్ అండ్ యూనో రన్నింగ్ బిహైండ్ మీ. మా తమ్ముడిని కూడా ఎక్కించుకున్నాను నా సైకిల్ మీద, దో ఇట్ డజంట్ హ్యావ్ ఎ సీట్ అట్ ద బ్యాక్ ఆర్ ఫ్రంట్. నా సీట్లో ఎక్కించుకొని నేను ఎక్కి తొక్కాను, లైక్ యూనో బై స్టాండింగ్. నా ఫోన్ కూడా అక్కడ తగిలించేసుకున్నాను టు మై యూనో లొకేషన్ ఆన్ చేసుకొని. అండ్ ఐఎమ్ గోయింగ్ ఫర్ అనదర్ రౌండ్. ఆ పిల్లలు చక్కగా మధ్యలోకి వచ్చేస్తున్నారు, బ్రేక్ కొట్టిన వాళ్ళు సైకిల్ బిల్ కొట్టినా కూడా జరగట్లేదు. అండ్ మై బ్రదర్ టుక్ అ సూషీ. నాకు అస్సలు నచ్చలేదు. అదేదో వెరైటీ సాస్ కూడా ఇచ్చాడు, అస్సలు బాగాలేదు. ఐ హేట్ ద సూషీ. టీవీలో కానీ ఫోన్లో కానీ చూసేప్పుడు తినాలనిపించింది, కానీ రియల్ టేస్ట్ చూస్తే వామిటింగ్ చేసుకుంటారు. ఐ హేట్ ఇట్, అస్సలు బాగాలేదు. మా తమ్ముడికి నచ్చిందంట. మా తమ్ముడికి చాలా బాగా నచ్చింది, నాకు అస్సలు నచ్చలేదు. మా నాన్న తినరు అనుకోండి, మా అమ్మకు కూడా అస్సలు నచ్చలేదు. అండ్ ఐ లవ్ ద క్యాట్, చాలా బాగుంది. అండ్ మేము కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. I told you I uploaded it at the last of the video. I love this photo the most. So that's it. Bye guys. Please subscribe.